యుద్ధ విరమణ శాంతి చర్చలకు స్వాగతం పలుకుతా ఉన్నాం. ఇది ఒక విధంగా ఎప్పుడైనా యుద్ధం అనేది మానవాళికి వ్యతిరేకమైంది. అంటే టెర్రరిస్టులు ఇంకా ప్రమాదకారి. అందరూ టెర్రరిస్టులను అంతం చేయడానికి కావాల్సిన ఏర్పాటు చేయాల్సిందే. అది రేపు బయలుదేరే డిస్కషన్లో కూడా పాకిస్తాన్ భారతదేశ మధ్య చర్చల్లో కూడా ఎవరైతే పహల్గామ్లో దాడికి ప్లాన్ చేశారో ఆ టెర్రరిస్టులు వెనక్కి తీసుకురావాలా. ఎందుకంటే గతంలో బాంబేలో హోటల్ పైన దాడి చేసిన టెర్రరిస్ట్ వెనక్కి తీసుకొచ్చారు కదా, అదే పద్ధతుల్లో వీళ్ళని కూడా టెర్రరిస్ట్ కూడా వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని బయట డిస్కషన్ పెట్టాలి. ఇంకొకటి, ఇప్పుడు శాంతి చర్చలు కొనసాగిస్తున్నాయి కదా, మరి ఒకప్పుడు నేను చెప్పిన దాన్ని నాకు నారాయణ పాకిస్తాన్కి పంపించాలని చెప్పేసి కొంతమంది బీజేపీ నాయకులు అవాక శాఖలు వాగారు. ఇప్పుడేమంటారు, ఇప్పుడు మోడీని పంపించాలన్నా పాకిస్తాన్కి? అనేక మందిని చనిపోయారు, 26 మంది చనిపోయారు, ముఖ్యపక్షాన్ని పెళ్లి చేయడం సరిపోయింది. అంత బాధపడిన వాళ్ళకంతా కాంపన్సేషన్ ఎవరు ఇస్తారు, వాటిపైన ఎవరు బాధ్యత ఇస్తారు? మరి అవన్నీ లేకుండా ఎందుకు సీజ్ ఫైర్ అయ్యారు? ఎందుకు పీఓకి ఎందుకు ఆక్రమించుకోవడం ఇష్యూ చేశారు? ఇవన్నీ చూసినప్పుడు మీరు టాక్టిఫుల్గా భారతదేశం అడ్డం పెట్టుకొని చేసే వ్యాపారం తప్పకుండా నాకేం కనపడలేదు. సిన్సియర్గా మేము టెర్రరిస్ట్ పైన దాడి చేయమని గిట్టికి చెప్పిన దానికి మమ్మల్ని అపార్థం చేసుకుంటారా? భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ విరమణ శాంతి చర్చలకు స్వాగతం పలుకుతా ఉన్నాం. ఇది ఒక విధంగా ఎప్పుడైనా యుద్ధం అనేది మానవాళికి వ్యతిరేకమైంది. అంటే టెర్రరిస్టులు ఇంకా ప్రమాదకారి. అందరూ టెర్రరిస్టులను అంతం చేయడానికి కావాల్సిన ఏర్పాటు చేయాల్సిందే. అది రేపు బయలుదేరే డిస్కషన్లో కూడా పాకిస్తాన్ భారతదేశ మధ్య చర్చల్లో కూడా ఎవరైతే పహల్గామ్లో దాడికి ప్లాన్ చేశారో ఆ టెర్రరిస్టులు వెనక్కి తీసుకురావాలా. ఎందుకంటే గతంలో బాంబేలో హోటల్ పైన దాడి చేసిన టెర్రరిస్ట్ వెనక్కి తీసుకొచ్చారు కదా, అదే పద్ధతుల్లో వీళ్ళని కూడా టెర్రరిస్ట్ కూడా వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని బయట డిస్కషన్ పెట్టాలి. ఇంకొకటి, ఇప్పుడు శాంతి చర్చలు కొనసాగిస్తున్నాయి కదా, మరి ఒకప్పుడు నేను చెప్పిన దాన్ని నాకు నారాయణ పాకిస్తాన్కి పంపించాలని చెప్పేసి కొంతమంది బీజేపీ నాయకులు అవాక శాఖలు వాగారు. ఇప్పుడేమంటారు, ఇప్పుడు మోడీని పంపించాలన్నా పాకిస్తాన్కి? అనేక మందిని చనిపోయారు, 26 మంది చనిపోయారు, ముఖ్యపక్షాన్ని పెళ్లి చేయడం సరిపోయింది. అంత బాధపడిన వాళ్ళకంతా కాంపన్సేషన్ ఎవరు ఇస్తారు, వాటిపైన ఎవరు బాధ్యత ఇస్తారు? మరి అవన్నీ లేకుండా ఎందుకు సీజ్ ఫైర్ అయ్యారు? ఎందుకు పీఓకి ఎందుకు ఆక్రమించుకోవడం ఇష్యూ చేశారు? ఇవన్నీ చూసినప్పుడు మీరు టాక్టిఫుల్గా భారతదేశం అడ్డం పెట్టుకొని చేసే వ్యాపారం తప్పకుండా నాకేం కనపడలేదు. సిన్సియర్గా మేము చర్చలకు స్వాగతం పలుకుతా ఉన్నాం. ఇది ఒక విధంగా ఎప్పుడైనా యుద్ధం అనేది మానవాళికి వ్యతిరేకమైంది. అంటే టెర్రరిస్టులు ఇంకా ప్రమాదకారి. అందరూ టెర్రరిస్టులను అంతం చేయడానికి కావాల్సిన ఏర్పాటు చేయాల్సిందే. అది రేపు బయలుదేరే డిస్కషన్లో కూడా పాకిస్తాన్ భారతదేశ మధ్య చర్చల్లో కూడా ఎవరైతే పహల్గామ్లో దాడికి ప్లాన్ చేశారో ఆ టెర్రరిస్టులు వెనక్కి తీసుకురావాలా. ఎందుకంటే గతంలో బాంబేలో హోటల్ పైన దాడి చేసిన టెర్రరిస్ట్ వెనక్కి తీసుకొచ్చారు కదా, అదే పద్ధతుల్లో వీళ్ళని కూడా టెర్రరిస్ట్ కూడా వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని బయట డిస్కషన్ పెట్టాలి. ఇంకొకటి, ఇప్పుడు శాంతి చర్చలు కొనసాగిస్తున్నాయి కదా, మరి ఒకప్పుడు నేను చెప్పిన దాన్ని నాకు నారాయణ పాకిస్తాన్కి పంపించాలని చెప్పేసి కొంతమంది బీజేపీ నాయకులు అవాక శాఖలు వాగారు. ఇప్పుడేమంటారు, ఇప్పుడు మోడీని పంపించాలన్నా పాకిస్తాన్కి? అనేక మందిని చనిపోయారు, 26 మంది చనిపోయారు, ముఖ్యపక్షాన్ని పెళ్లి చేయడం సరిపోయింది. అంత బాధపడిన వాళ్ళకంతా కాంపన్సేషన్ ఎవరు ఇస్తారు, వాటిపైన ఎవరు బాధ్యత ఇస్తారు? మరి అవన్నీ లేకుండా ఎందుకు సీజ్ ఫైర్ అయ్యారు? ఎందుకు పీఓకి ఎందుకు ఆక్రమించుకోవడం ఇష్యూ చేశారు? ఇవన్నీ చూసినప్పుడు మీరు టాక్టిఫుల్గా భారతదేశం అడ్డం పెట్టుకొని చేసే వ్యాపారం తప్పకుండా నాకేం కనపడలేదు. సిన్సియర్గా మేము టెర్రరిస్ట్ పైన దాడి చేయమని గిట్టికి చెప్పిన దానికి